నమస్కారం. ఇప్పుడు మనం ప్రాణాయామ చేయడం నేర్చుకుందాం. ముందుగా మనం చిన్ముద్ర ప్రాణాయామం చేద్దాం. చిన్ముద్ర ప్రాణాయామంకి మన చేతులు ఇలా ఫోల్డ్ చేసి ఉండాలి. ఈ విధంగా సర్కిల్ షేప్లోకి వచ్చి ఉండాలి మీ వేళ్ళు రెండు. సో మిగతా ఫింగర్స్ అన్నీ జాయిన్ చేసి ఉండాలి. ఫింగర్స్ మధ్యలో గ్యాప్ అనేది ఉంచకూడదు. ఫింగర్స్ని జాయిన్ చేసి ఉంచాలి. ఆ తర్వాత మీ చేతుల్ని తీసుకుని అప్ సైడ్ డౌన్ పెట్టుకోవాలి. అప్ సైడ్ డౌన్ పెట్టి ఇప్పుడు మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. బ్రీతింగ్ ఎలా తీసుకోవాలంటే 4:2, మళ్ళీ 4:2 అంటే 4 సెకండ్స్ పాటు ఇన్హేల్ చేసుకుని 2 సెకండ్స్ హోల్డ్ చేసి మళ్ళీ 4 సెకండ్స్ పాటు ఎక్సైల్ చేసి 2 సెకండ్స్ హోల్డ్లో పెట్టాలి. మనం ఇన్హేల్ చేసినప్పుడు మన పొట్ట పైకి రావాలి, మన గొంతు నుంచి సౌండ్ రావాలి. గొంతు నుంచి మొత్తం మనం అంతా మన బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కాన్సన్ట్రేట్ చేసి మన పొట్ట అనేది పైకి రావాలి. ఎక్సైల్ చేసినప్పుడు మన పొట్ట అనేది లోపలికి వెళ్ళాలి. ఓకే, ఇలాగే ఇది చిన్ముద్ర ప్రాణాయామం చేయడం వల్ల మన డైజెషన్, ఇది మన ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా మన కాళ్ళ మజిల్స్ అన్నిటిని టోన్ చేస్తుంది. ఈ ప్రాణాయామాస్ మనం వజ్రాసనంలో కానీ చేయొచ్చు, పద్మాసనం, సిద్ధాసనంలో కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను ప్రాణాయామాస్ వజ్రాసనంలో చేస్తున్నాను. చిన్ముద్ర ప్రాణాయామం నేర్చుకున్నాం. ఇప్పుడు చిన్మయ ముద్ర ప్రాణాయామం చేస్తాం. చిన్మయ ముద్ర ప్రాణాయామంకి ఫస్ట్ మీ ఫింగర్స్ని సేమ్ చిన్ముద్రలోకి తీసుకుని ఆ తర్వాత 2 టైమ్స్ ఫోల్డ్ చేయాలి. చూడండి, 1, 2 ఇలా 2 టైమ్స్ ఫోల్డ్ చేసి తర్వాత మీ కాళ్ళ మీద పెట్టాలి. తర్వాత సేమ్ విధంగా బ్రీతింగ్ తీసుకోవాలి. 4 సెకండ్స్ పాటు ఇన్హేల్ చేసి 2 సెకండ్స్ హోల్డ్ చేసి 4 సెకండ్స్ పాటు ఎక్సైల్ చేయాలి. మళ్ళీ 2 సెకండ్స్ హోల్డ్ చేయాలి. ఇది చిన్మయ ముద్ర. ఇది చేయడం వల్ల మన అబ్డామినల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్యూర్ చేస్తుంది. ఇంకా మన లంగ్స్ నుంచి అబ్డామిన్ వరకు ఇది ఎయిర్ని పంపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఆది ముద్ర. ఆది ముద్ర అన్నది ఇలాగా సేమ్ మీ ఫస్ట్ మీ థంబ్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి దానిపైన మీ ఫింగర్స్ని క్లోజ్ చేయాలి. తీసుకుని మన సేమ్ ప్లేస్లో పెట్టాలి, మన మోకాళ్ళ మీద పెట్టాలి. సో ఆది ముద్ర చేయడం వల్ల సేమ్ మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ అంతా బాగుంటుంది. మీ బ్రెయిన్కి గాలిని పంపిస్తుంది ఆది ముద్ర చేయడం వల్ల.